పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ ఉన్నతాధికారులు పరిశీలించారు. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లు 90% పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. సభావేదిక దగ్గరికి వచ్చేందుకు అవసరమైన రోడ్లను 11 పార్కింగ్ ప్రాంతాలు, 8 రోడ్లను గుర్తించామని నారాయణ చెప్పారు. మొత్తం 3 స్టేజ్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నారాయణ ప్రధాని సభ దగ్గర రైతులను గౌరవించాలని సీఎం చెప్పారని వివరించారు. ఖచ్చితంగా వాటర్ ట్యాంకర్ అప్పుడు యాక్చువల్గా ఆ ఇంటిలో స్ప్రింక్లర్స్ పెట్టారు వాటర్. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని యాక్చువల్గా పిలవడం జరిగింది. 2వ తేదీ ఆ ప్రోగ్రాం ఫిక్స్ అయింది. దానికి గాను ఇక్కడ ఏర్పాట్లను యాక్చువల్గా అధికారులు 90% వరకు పూర్తి చేశారు. దాని మీద ఈరోజు నేను, వీరపాండ్యన్ గారు నోడల్ ఆఫీసరు, సిఆర్డీఏ కమిషనర్ గారు, కలెక్టర్, ఎస్పీ అందరం దీన్ని కంబైన్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే రోడ్లు, అంటే ఇక్కడికి వచ్చేదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా 8 రోడ్లను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. దాంట్లో అక్కడక్కడ కొద్దిగా బాటిల్ నెక్స్ ఉంటే వాటిలన్నింటినీ క్లియర్ చేయమని నిన్న చెప్పడం జరిగింది. దానికి అధికారులకు ఆదేశించాం. వాళ్ళు ఆల్మోస్ట్ ఆ వర్క్ కూడా 70% చేశారు. ఈరోజు ఈవినింగ్కి ఆ వర్క్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పార్కింగ్ ప్లేసులు కూడా ఒక 11 ప్లేసులు ఐడెంటిఫై చేశారు. నిన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తూ ఆ 11 ప్లేసులు పార్కింగ్ ప్లేసులు ఏదైతే ఉన్నాయో వాటిని అవసరమైతే కొన్ని పెంచమన్నారు. దాని విషయమే డిస్కస్ చేయడం కోసం ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కలెక్టర్ గారు అందరూ రావటం జరిగింది. ఏదైతే అమరావతి రాజధాని కోసంగా 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇచ్చాం ల్యాండ్ పుల్లింగ్కి. 2015 జనవరి 1, 2015 ఫిబ్రవరి అర్ధరాత్రికి, అంటే కేవలం 58 రోజులలో ఒక్కటంటే ఒక లిటిగేషన్ లాగండా 34,000 ఎకరాలని రైతులు ఇచ్చారు. 29,000 మంది రైతులు. అందుకనే ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, వారిని గౌరవించాలి మనం. కాబట్టి మీరు వేసే డయాస్లో ఒక డయాస్ మీద కొంతమంది రైతులను కూర్చొని పెట్టమంటే ఇక్కడ 3 డయాస్లు వేస్తున్నాం. ఒకటి మెయిన్ డయాస్, ఒకటి వచ్చి విఐపీల కోసంగా, మరొక డయాస్ కల్చరల్ మరియు రైతుల కోసం. ఆ డయాస్ మీద ఒక 30 మంది రైతులను అధికారులు ఐడెంటిఫై చేస్తున్నారు. వాళ్ళని కూర్చొని పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. అందుకని ముఖ్యమంత్రి గారు అయితే స్పెసిఫిక్గా చెప్పారు, వాళ్ళని గౌరవించడం మన బాధ్యత. అందువల్ల మీరు వేసే డయాస్లో ఒక డయాస్ మీద కూర్చొని పెట్టమంటే ఆ విధంగా ఏర్పాటు చేశారు. అవి కూడా దాదాపు డయాస్లు కూడా పూర్తిగా వచ్చినాయి. అంటే ఇది ప్రధాని ప్రోగ్రాం కాబట్టి సెక్యూరిటీ యాంగిల్లో ముఖ్యమంత్రి గారు అయితే ప్లాన్ చేశారు. బట్ సెక్యూరిటీ యాంగిల్లో కుదరదు అనేదంతా. అంతేకాకుండా వాళ్ళు ఇచ్చింది 1 hour 15 minutes ఇచ్చారు మొత్తం ప్రోగ్రాంకి. అందువల్ల అది ఎంతవరకు వీలవుతుందో చూడాలి. అది రైతులదే. అంటే
యాక్చువల్గా డయాస్ మీద సన్మానించడానికి ఎవరైనా పిలవటానికి సెక్యూరిటీ యాంగిల్లో ఇబ్బందులు ఉంటాయని చెప్పడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు అయితే వాళ్ళ కనీసం ఒక ముగ్గురు నలుగురినన్నా ఇన్వైట్ చేయాలనుకున్నారు, ప్లాన్ చేశారు. అయితే సెక్యూరిటీ యాంగిల్లో కుదురుతుందో లేదో అది చూడాలి. అది సెక్యూరిటీ వాళ్ళు అక్కడి నుంచి మనకు పర్మిషన్ ఇవ్వాలి. అంటే ఎవరెవరు ఇన్విటేషన్ చేయాలనేది యాక్చువల్గా ఇవాళ మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో ఫైనల్ అవుతుంది. ఎన్టీఆర్ స్టాచ్యూ 2014-19లోనే డిజైన్ చేసాం యాక్చువల్గా. అయితే ప్రభుత్వం పోయింది కాబట్టి గత ప్రభుత్వం దాన్ని వదిలేసింది. మళ్ళా దాన్ని కూడా డెవలప్ చేయాలనే దాంతో యాక్చువల్గా యూనిటీ ఆఫ్ స్టాట్యూ కూడా పోయి చూసి రావటం జరిగింది. ఇవన్నీ స్టడీ చేసి వచ్చావు నేను అధికారులు. అవన్నీ కూడా ఇంకా ముఖ్యమంత్రి గారికి వివరించలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు విదేశానికి వచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు వివరించి దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది.